దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన 6 నెలల కాలాలు మనలందరినీ ప్రభు కాపాడి, ఈ నెలంతయు కాపాడి 7వ నెల 6వ దినాన ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మనల్ని ప్రవేశింపబెట్టిన దేవునికి 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞత స్తుతులు. స్తోత్రం స్తోత్రం. చేతులెత్తండి, చేతులెత్తండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిజమైన వ్యక్తులు అంశమేమో నిజమైన వ్యక్తులు. నిజమైన వ్యక్తులు బైబిల్లో నిజమైన భక్తుడు దేవుని విడువడు. ఏంటండి? నిజమైన భక్తుడు యేసు ప్రభును చెప్పాలి. యేసు ప్రభుని ఏం చేస్తాడంట? నిజమైన భక్తుడు దేవుని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ఈ రోజున ప్రేమైన బిడ్డలారా, మనుషులు చేసేవంటి పని ఏంటంటే తనకు అవసరం ఉన్నంతసేపు ఆ వ్యక్తిని ఎప్పటికి కూడా విడిచిపెట్టడు. ఏ వ్యక్తితో మనకు అవసరం ఉంది అని అనుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా అవసరం తీరేంత వరకు, అవసరాలు తీరేంత వరకు ఆ వ్యక్తిని అసలు పొరపాటును కూడా విడిచిపెట్టరు. ఎందుకని? తనకు అవసరం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. తనకు అవసరం ఉన్నంతసేపు తనని విడిచిపెట్టకుండా వెంబడిస్తాడు. అవసరం తీరిన తర్వాత నీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు, అసలు నువ్వు ఎవరివో నాకు తెలియదు అనేస్తారు. కానీ బైబిల్లో మాత్రం ఒక ఆయన బతిలాడుతున్నాడు, నా దగ్గరే ఉండు, మాతోనే ఉండు, నిన్ను బట్టే కదా ఇదంతా నేను ఆశీర్వదించబడటానికి గల కారణం అని ఒక వ్యక్తి మరొక వ్యక్తితో బతిమలాడుకుంటున్నాడు. ఎవరైనా చెప్పండి. నిన్ను బట్టే కదా ఇదంతా జరిగింది, నిన్ను బట్టే కదా నేను ఆశీర్వదించబడింది, నీవు నా ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి ఇదిగో ఈరోజు వరకు ఇదంతా ఆశీర్వదించబడటానికి గల కారణం మీరే, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇప్పుడు దాకా నీ కొరకు నేను చాకరీ చేశాను, ఇప్పుడు దాకా నీ కొరకు, నీ కుటుంబం కొరకు కష్టపడ్డాను, ఇంక మీదట నా భార్య పిల్లల కొరకు నేను కష్టపడాలి. ఎవరు అది? ఇప్పుడు వెలిగింది మీకు బలుపు. ప్రైజ్ ది లార్డ్. ఎవరయ్యా? యాకోబు. చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నిజమైన భక్తుడు దేవుని, చెప్పండి, దేవుని విడిచిపెట్టడు. ఎప్పుడు దాకా చెప్పాలి పురుషులు? ఎప్పుడు దాకా? దేవుడు మనలను ఆశీర్వదించేంత వరకు దేవుని నిజమైన భక్తుడు విడిచిపెట్టడు. అప్పుడప్పుడు పట్టుకుంటారు, అప్పుడప్పుడు వదిలేస్తారు, అప్పుడప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటారు, అప్పుడప్పుడు వదిలేస్తారు. వీళ్ళు ఎవరు చెప్పండి? అవసరాల కోసం అక్కర తీరేంత వరకు అక్కున చేర్చుకునేవంటూ వాళ్ళు. ప్రపంచంలో ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వ్యక్తులు చాలామంది మనతో ఉంటారు. కానీ మనం
గమ్యాన్ని చేరాలి అనే మనస్సును కలిగి గుర్తించి గమ్యాన్ని చేర్చగలిగిన దేవుని సన్నిధిలో మాత్రమే ఉండాలి. అందుకని ఒక భక్తుడు యేసు ప్రభు పాదాలను విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. ఏంటండి? అందుకని నేను రాసుకున్నాను, నిజమైన భక్తుడు దేవుని, చెప్పండి, దేవుని విడిచిపెట్టడంట. భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, నిజమైన వ్యక్తి, యథార్థవంతుడు యేసయ్య పాదాలను విడిచిపెట్టడం. ఎక్కడ రాసిందన్నమాట? ఏంటండి ఎక్కడ రాస్తుంది? ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనములో రాయబడిన మాటను దయచేసి మనం చూద్దాం. చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. ప్రైజ్ ది. ఒక్క పని చేస్తారా మీరందరూ? ఒక పని చేస్తారా అయ్యా? చేస్తారా? ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? ప్రైజ్ ది. మీ పక్కన ఉన్న వాళ్ళని పట్టుకొని మాట చెప్పండి. పట్టుకోండి, తొందరగా పట్టుకొని, మీ పక్కన పట్టుకున్న వాళ్ళు చేయి పట్టుకొని అడగండి, నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను, చెప్పండి. ఏమన్నారు? దీవిస్తామన్నారా లేకపోతే అంతటోని గౌద్రబాబు అన్నారా? చెప్పండి, ఏమన్నాడండి? ప్రైజ్ ది లార్డ్. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడు? విడువక ఆయన పాదాలు పట్టుకుంటాడు. దేవుని పిల్లలకి, విశ్వాసులైన మీకు మీ జీవితంలో ఉండవలసిన పట్టుదల ఇది. దేవుడు అంటాడు, ఒరే బాబు, తెల్లారిపోయిందిరా, వదిలేసేయి. రాత్రంతా పట్టుకున్నావు కదరా, ఇంకేం పట్టుకుంటావు, నన్ను వదిలిపెట్టరా బాబు అంటే ఆయన ఏమంటాడు? నేను పొరపాటున నిన్ను, చెప్పండి ఇప్పుడు చెప్పండి, పట్టుకోవాల్సింది ఎవరి పాదాలు? చెప్పండి, ఎవరి చేతులు పట్టుకోవాలి? మరి మీరెందుకు పక్కోళ్ళ చేతులు పట్టుకున్నారు? అంటే మీరు పట్టుకోమన్నారు కాబట్టి మేము పట్టుకున్నాం అంటారు. సమాధానం అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. మీరు వారి చేతులు పట్టుకున్నారు, బాగానే ఉంది. వాళ్ళు ఎంతవరకు నిన్ను పట్టుకోగలుగుతారు చెప్పండి? ఎంతవరకు పట్టుకోగలుగుతావు? చెప్పండి, ఎంతవరకు పట్టుకోగలుగుతావు? చెప్పండి. ఇప్పుడు చిన్న పిల్లలు తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత వాడు పుట్టిన నాటి నుండి ఎన్ని సంవత్సరాలు వాడిని ఎత్తుకోగలుగుతారు చెప్పండి? మహా ఎత్తితే ఒక 5 సంవత్సరాల వరకు, అంతే కదా. 5 సంవత్సరాల తర్వాత వాడిని ఎత్తుకోమంటే మీరేమంటారు? చెప్పండి, ఏమంటారు? ఒరేయ్, చూడటానికి చెట్టు అంతా ఉన్నా నేను ఎత్తుకోలేనురా బాబు, నా వల్ల కాదంటారు. అందుకనే దేవుడు అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక ఉండునేమో కానీ నేను మాత్రం నిన్ను, చెప్పండి, మరిచిపోను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి తన చంటి బిడ్డనైనా మరచునేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు మోసింది, భూమి మీద పడిన తర్వాత ఒక 4 సంవత్సరాలు నిన్ను మోసింది. మొత్తం కలిపితే ఎన్ని సంవత్సరాలు? ఒక 6 సంవత్సరాలు అనుకుందాం. 6 సంవత్సరాల తర్వాత వాడిని ఎత్తుకోవాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ నీకు ప్రేమ ఎక్కువ, ఎత్తుకున్నా ఈ పక్కన ఉన్నోళ్ళు అంటారు, ఏమండి నీకు బుద్ధి ఉందా? ఆడంత ఉన్నాడు, చెట్టు అంత ఉన్నాడు, ఆడిని ఎత్తుకుంటాం ఏంటి, వాడు నడవలేడా? నువ్వే కన్నావా పిల్లల్ని? ఇంకెవరు కనలేదా? మరి ఎంత ప్రేమ చూపిస్తున్నావు? పిల్లల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే
వారు మంచిగా వెతుకుతారంటారు. కొంతమంది పిల్లల్ని గారాబంగా పెంచుతారు, పర్వాలేదు, గారాబంగా పెంచాలి, భక్తిలో పెంచాలి, దైవ భయం కలిగి ఉండేటట్లు పెంచాలి. మొన్నటి రోజు 3వ తారీఖు రోజు సాయంకాలం గూడూరులో పుట్టినరోజు కూటం ఉంటే అక్కడికి వెళ్ళాను. నేను పుట్టినరోజు కూడికకు వెళ్ళా. గూడూరులో చిన్న పిల్లలండి, అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే నాకు మతిపోయింది. 4 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి, 4 సంవత్సరాలు ఉంటాయి, 4 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ పిల్లలు. ఆ చిన్న పిల్లలు నిలబడి క్రమంగా 2 పాటలు పాడించాను నేను. మీ పిల్లల్ని పాడిస్తారా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు చెప్తున్నారన్నా, ప్రతిరోజు సాయంత్రం మా ఇంట్లో మేము కూడి పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని 2 పాటలు పాడి ప్రార్థన చేసుకుంటాం. మా పిల్లల్ని కూడా అదే స్థితిలో పెంచుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చేటప్పుడు దుప్పట్లు, టవళ్ళు ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మన మందిరంలో ఎందుకు అని అడిగితే, పిల్లల్ని పండు పెట్టేదానికండి. నువ్వు పండుకోకపోయావా? ప్రార్థనలో కూర్చునేది ఎంతసేపు? మనం 3 గంటలు, 9 నుండి 12 వరకు, 10 నుండి 1 గంట వరకు 3 గంటలు ప్రార్థనలో కూర్చుంటాం. మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు నిజమైన భక్తులా కాదా? మీరు నిజమైన భక్తులైతే దేవుని పాదాలను విడిచిపెట్టకుండా ఉండాలి. మీ పిల్లలకు కూడా అదే నేర్పించాలి. వచ్చిన కొత్తలో సండే స్కూల్ పెట్టాలి, పిల్లలందరినీ పంపించండి అంటే ఒక్కళ్ళు పంపించలా. పాపం రేఖ ఒక 4 రోజులు తిప్పలు పడింది. ఆ ముగ్గురే వస్తుంటే ఇంకెందుకులేమ్మా, వద్దులే మానేయమంటే ఆమె కూడా మానేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట, ఆది కాండములో ఈ మాట రాయబడి ఉంది. ఏమని? మరొకసారి, ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా, అతడు చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఎవరు చెప్పారు ఈ మాట? యాకోబు చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే ఇక్కడి నుండి నేను నిన్ను కదలనిస్తాను, లేకపోతే నువ్వు కదలటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నిజమైన భక్తుడు ఏం చేస్తాడంట? చెప్పండి, నిజమైన భక్తుడు దేవుని, చెప్పండి, దేవుని విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నిజమైన భక్తుడు అయితే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యను, నీ భర్తను నిజమైన మార్గంలో నడిచేటట్లు ప్రయత్నం చేయి. వారిని భక్తిలో పెంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో అల్లర్లు చేయకూడదు, విచ్చలవిడిగా ఉండకూడదు, ఇష్టానుసారంగా ఉండకూడదు. మందిరానికి వచ్చిన తర్వాత భయంతో, భక్తితో కూర్చొని వాక్యానుసారంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడే వాళ్ళకి చెప్పాను, నేను 15 సంవత్సరాల క్రితం చూశాను ఈ వ్యవహారం. ఏది? చిన్నపిల్లలు సంఘాల్లో పాటలు పాడి ఆనందంగా, సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల్ని ఎవరైనా చేయగలుగుతారలా? ఏంటండి, చేయగలుగుతారా? మాకే భక్తి లేదండి, మా పిల్లలకి ఏం నేర్పిస్తా అంటే, వాడు పెద్దోడైన తర్వాత ఇంక ఇది ఇట్లా అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దోళ్ళైన తర్వాత ఏం చేస్తారు? క్యాట్ బాల్ తీసుకొని పిచ్చట్లో ఉండి తిరిగేవాడు అవుతాడు, లేనిపోని సమస్యలు తెచ్చేవాడు అవుతాడు.
బయట గొడవ అంతా ఇంట్లో తెచ్చిపెట్టేవాడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో సేవకుడు అంటే భయం ఉండదు, విలువ లేదు, సంస్కారం లేదు. ప్రతి ఓడికి అదే పని. మందిరానికి వచ్చిన వాళ్ళు ప్రార్థన టైంలో ఏం చేయాలమ్మా చెప్పండి? సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవాలి? శుభ్రంగా పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలా, వాక్యం చెప్పేటప్పుడు శుభ్రంగా వినాలి. ఇలాంటివి ఉండవు. అందుకని యాకోబు భక్తుడు యేసయ్య పాదాలు చెంతకు చేరి ఈ మాట చెప్పాడు, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగుపడాలి, కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలి, మేము మా పిల్లలు సంఘములో స్థిరపడి ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకున్న వాళ్ళు యేసయ్య పాదాలు పట్టుకోండి. ఆయన పాదాలు పట్టుకొని ఉదయం సాయంత్రం కుటుంబంలో కన్నీటితో ప్రార్థించు. కుటుంబంలో ప్రార్థించు. నీ కుటుంబంలో నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు కూడా ప్రార్థన పరులుగా మార్చారు. వారు కూడా భయభక్తిలో కలిగి జీవించేదానికి అవకాశం ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట, అందుకని నేను రాసుకున్నాను, నిజమైన భక్తుడు దేవుని విడిచిపెట్టడు. యోబు గ్రంథాన్ని దయచేసి మనం చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైనదిగా రుజువు పరుతును. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ యోబు గారు చెప్తున్న మాట ఏమిటి? యాకోబు అన్న మాట ఏంటి? నేను చెప్పిన మాట ఏంటి? నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి, నిజమైన భయము భక్తి కలిగిన వాడు దేవుని విడిచిపెట్టడు. ఆశీర్వదించిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, ఇప్పుడు దాకా ఉద్యోగం కొరకు చూశాను, ఇంకా ఉద్యోగం వచ్చింది, ఇంకా దేవుని సన్నిధికి ఎందుకు అని అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది చేసే పనులు అవే. ఉద్యోగం రానప్పుడేమో అసలు సేవకుని మందిరాన్ని అతుక్కొని ఉంటారు. ఏంటండి, ఒక ఇంటికి పోరా బాబా, నా ఇంటికి వెళ్ళరు, గట్టిగా అతుక్కొని ఉంటారు. ఉద్యోగం వచ్చిందనుకో ఇంక దేవుని సన్నిధి సేవకుడు అసలు గుర్తురారు. ఏంటండి, ఉద్యోగం వచ్చిందనుకోండి, వ్యాపారం బాగుందనుకోండి, చేతి నిండా డబ్బు కనపడింది అనుకో, ఏం చేస్తారు? సేవకుడు కనపడరు, మందిరం కనపడదు, ఇంకెవరు కనపడరు, ఇంక అవసరం లేదు. ఏంట్రా బాబు అంటే నాకు తీరిక లేదండి అంటాడు. పై అధికారులు మాకు సమయం ఇవ్వట్లేదు, సెలవులు దొరకట్లేదు, అడిగినా ఇవ్వట్లేదు, బిజీ షెడ్యూల్. క్షణం తీరుకున్నది వీడికి దమ్ముడి ఆదా కూడా ఉండదు, వీడికి మరలా బిజీ షెడ్యూల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు, ఎందుకని ఆ మాట అన్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ఆయనే, నా తల్లి గర్భంలో నన్ను రూపించింది ఆయనే, నా తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే.
ఈ ప్రపంచాన్ని చూపించింది ఆయనే. ఎవరైనా? ప్రభైన యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎప్పుడు మీరు కూడా అంటుంటారు, ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు అని మీరు అంటారు. మరి కాదు అని అంటున్న మీరు దేవుని సన్నిధికి రావాలి కదా, అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో. మరి యోబు వలె నువ్వు కూడా ఎందుకు తీర్మానం చేయలేకపోతున్నావు? ఆయన నన్ను చంపినను పర్వాలేదండి, కానీ నేను కనిపెట్టడం, చెప్పండి, కనిపెట్టుకోవటం మానను. చంపినా పర్వాలేదు, ఆయన ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. మన దేవుడు ఎవరై అంటే ప్రేమ చూపుతాడు, జాలి చూపగలిగిన వాడు, కనికరిస్తాడు, తన కౌగిట్లో మనల్ని చేర్చుకుంటాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దారి తప్పి వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇమ్మన్నాడు, ఇచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. అడిగినప్పుడు ఇచ్చేసాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇచ్చలవిడిగా తాగాడు, తిన్నాడు, తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత తన తప్పును తాను తెలుసుకొని ఎక్కడికి వచ్చాడు? మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏమన్నాడు? నా ఇంట్లో రావటానికి వీలు లేదు, ఈ ఇంట్లో అడుగు పెట్టే యోగ్యత నీకు లేదు అన్నాడా? ఏమాత్రం కూడా అనలేదు. కానీ కుమారుని చూడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. చప్పటి కొట్టో హల్లెలూయా. నేను చెప్పేవంటి విషయం ఏంటంటే, ఇప్పటికైనా ఈరోజు, ఈ పూట, ఈ టైంలో నీ ప్రవర్తన, నీ బ్రతుకును మార్చుకొని ఇంక మీదటగా నిజమైన భక్తుడిగా జీవించాలని కోరుకొని ఆశపడి ఆయన సన్నిధిలో నీవు తీర్మానం చేసినట్లయితే, నా దేవుడు నిన్ను ఇప్పుడే ఆయన కౌగిట్లో నిన్ను చేర్చుకొనుగాక. హల్లెలూయా. తప్పిపోయిన వంటి కుమారుని తండ్రి ఎలా తన కుమారుని చేర్చుకున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా ఆయన అలాగే చేర్చుకుంటాడు. చేర్చుకునే ముందు నీకేముండాలి? నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మనం ఎవరికైనా అడిగామనుకో, రుజువు చేయి, చెప్పండి, ప్రూఫ్లు చూపించో. వీడికి నేను ప్రూఫ్లు చూపించాలి, ఈమెకి నేను రుజువు చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పాపం ఏలు పెట్టాడు. ఎవరండి? ఎవరు ఏలు పెట్టింది? తోమ యేసుప్రభు గాయములు ఏలు పెట్టాడు. ఈడు ఎక్కడెక్కడ పెడుతున్నాడు కూడా తెలియదు, ఈమె ఎక్కడెక్కడ పెడుతుందో కూడా తెలియదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారులైన కుమార్తెలమైన మనల్ని ఆయన చెంతకు రావాలి అని, వస్తారేమో అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 చేతులు ఇలా పెట్టి నిన్ను, నీ వైపు ఆయన 2 చేతులు చాపుతున్నాడు. ఎందుకని? ఆయన దగ్గరకు నువ్వు వస్తావేమో అని. అందుకని యాకోబు ఎవరై అంటే నిజమైన, చెప్పండి, నిజమైన భక్తుడు, నిజమైన ప్రార్థన పరుడు, నిజమైన పట్టుదల కలిగిన వంటి వాడు యాకోబు. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు తనతో అంటున్నాడు, ఇదిగో తెల్లారిపోయిందిరా బాబు, నన్ను వదిలేరా అంటే ఈయన అంటాడు, ఇది కుదరదో, అలా కుదరదు. నా స్థాయి ఏంటంటే నా హోదా ఏమిటి, నా పరిస్థితి ఏంటి, పొరపాటును కూడా నేను వదిలిపెట్టను. నువ్వు దీవిస్తేనే నేను బ్రతుకుతాను, నువ్వు దీవించకపోతే నేను ఎలా బ్రతకగలుగుతాను? నా గురించి ఏమనుకుంటున్నావు?
అని యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్యను అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నువ్వెందుకు అడగట్లేదు ఈ రోజున? ఎందుకు ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నావు? ఎందుకని దిగజారిపోయిన స్థితిలో బ్రతికిపోతున్నావు? అందుకని యోబు గారు ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధిని, చెప్పండి ఎవరి సన్నిధి? ఇక్కడ అంటున్నాడు యోబు గారు అంటున్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైనదిగా, చెప్పండి న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటాను. ఎవరి ముందు చెప్పాలి? ఎవరి ముందు? దేవుని ముందు నా ప్రవర్తన న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటాను అని చెప్తున్నాడు. అవునా కదా? చెప్పాడా? ఎలా రుజువు చేసుకున్నాడు చెప్పమంటారా? దేవుడు సాతానును చూస్తే వీడేం చేస్తున్నాడంట భూమి మీద, చెప్పండి భూమి మీద ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంట? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది బయట ఉంటారు, వాక్యం ఏంట్రా లోపల పోయి కూర్చో కదంటే, ఇక్కడ వినపడట్లా, వింటున్నానుగా, వింటూ తిరుగుతున్నాను అని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరుగుతుంటారు. బయట తిరగరా? తిరుగుతారా లేదా? ఆ చివరి నుంచి చివరి తిరిగేవాళ్ళు ఉంటారు. కొంతమంది బయట కూర్చొని తిరుగుతూ ఉంటారు ఊరికే. లోపల వెళ్ళి వాక్యం జరుగుతుంది కదా, ప్రసంగం చెప్తున్నారు కదా, లోపలికి వెళ్ళి మందిరంలో కూర్చొని వాక్యం వినరా బాబు అంటే వాడంటాడు ఇక్కడ వినపడుతుందిలే నాకు, ఆడినా ఒకటే ఈడినా ఒకటే అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు వీడు. ఈ సాతాను అటు ఇటు తిరుగుతుంటే యేసయ్య చూశాడు. యేసయ్య కంట్లో పడ్డాడు. ఆయన పిలిచాడు. ఆయన పిలిచి మెల్లగా అంటున్నాడు, ఇదిగో యోబు సంగతి ఆలోచించకపోయావా అన్నాడు. ఎవరిని? చెప్పండి ఎవరిని? సాతాను. దేవుడు అంటున్నాడు. యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటాను అని ఈయన అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు యోబు గురించి? ఒక్కసారి వెళ్ళి చెప్పండి, ఒక్కసారి వెళ్ళి యోబు సంగతి చూడన్నాడు. పావటం చెప్పండి ఎవరి మీద పడ్డాడండి? పిల్లల మీద పడ్డాడు, పశువుల మీద పడ్డాడు, పనివారి మీద పడ్డాడు. సర్వము నాశనం అయిపోయింది, అంత అయిపోయింది. చివరికి యోబుకు అనారోగ్యాన్ని కలుగు చేశాడు. అనారోగ్యం వచ్చేసింది. పిల్లలు చచ్చారు కదా, దేవుడు నాకు ఏం మేలు చేశాడని అంటాడేమో అని ఇటు చూశాడు. ఎవరో? సాతాను గాడు. పశువులు చనిపోయాయి, ఇంకేమైనా అంటాడేమో, దూషిస్తాడేమో అని అనుకుంటున్నాడు. ఎప్పుడు దూషిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. మీరేం చేస్తుంటారంటే వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు ముగిస్తాడా ఆ సైతాన్ని చూస్తుంటాడు. చేతిలో ఉంటుంది కదా సైతాన్ ఒకటి, ఏంటంటే ఉంటుంది కదా, చేతిలో ఉంటుంది కదా వాచి, కనపడినట్టుగా. ఏంటంటే వాక్యం వినరా, దాన్ని చూసుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి సాతాను పిల్లల్ని పోగొట్టేశాడు, పశువులు నాశనం అయిపోయాయి, సర్వము అయిపోయింది. యోబు గారిని ఏమో రోగాల మధ్యలో పెట్టేశాడు. అయినా యోబు గారు దేవుని ఎంత మాత్రం కూడా దూషించలేదు. చప్పటి కొట్టి గట్టిగా హల్లెలూయా. ఒకే మాట అంటున్నాడు యోబు గారు, దేవుడిచ్చాడు, చెప్పండి దేవుడు తీసుకున్నాడు, నేను మాత్రం ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైనదిగా ఉండాలి. మొత్తానికి సాతాను తిరిగి మరలా ఎవరి దగ్గరికి వచ్చాడండి? దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, ఒరే నల్లోడా అంటే సాతాను, ఏం చేసావురా బాబు, ఏంటి సంగతి అంటే ఆడంటాడయ్యా, ఆయన చుట్టూ నీవు, చెప్పండి ఆయన చుట్టూ, దేవుడు ఎవరి చుట్టూ కంచేస్తాడు? మీరు ఒక్క మాటలో చెప్పాలి. ఎవరి చుట్టూ దేవుడు కంచేస్తాడు? నిజమైన భక్తులు, వేషధారి భక్తులు కాదు,
మాయ మాటలు చెప్పే భక్తులు కాదు, గోతులు దేవేవాళ్ళు భక్తులు కాదు. కొంతమంది చూస్తుంటాం మనం, మనతో బాగానే ఉంటారు, పరిచర్య చేస్తూనే ఉంటారు, చేస్తున్నట్టుగానే ఉంటారు, గుంతలు తీస్తూనే ఉంటారు. ఏంటండి, గోతులు తవ్వుతూనే ఉంటారు. చివరికి ఆ గోతుల్లో వాళ్ళు పడేదాకా మనకు తెలీదు. ఏంట్రా గోతుల్లో పడ్డావు, ఏమ్మా గోతుల్లో పడ్డావు అంటే, పాస్టర్ గారండి ఈ గుంత నీకోసం తవ్వాను కానీ నేనే పడ్డాను. ప్రైజ్ ది లార్డ్. యోబు గారు అంటున్నారు, నా ప్రవర్తన అంతయు నా దేవుని సన్నిధిలో నేను రుజువు చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోబు యథార్థవంతుడని దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారు? మీరు. సాతాను చెప్పాడు. మరి మీరు యథార్థవంతులని ఎవరు చెప్పాలి? నేను చెప్పాలా? చెప్పండి, ఎవరు చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన ఉన్న సాతానే వీళ్ళు యథార్థవంతులని పరిశుద్ధాత్మని దేవుని సన్నిధిలో సెలవివ్వాలి. గట్టిగా చూడటం హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబు గారు ఈ మాట చెప్పారు. చదవండి. ఇదిగో ఆయన నన్ను, ఎవరు? సాతాను కాదు. యోబు గారు సాతాను గురించి చెప్పట్లే. ఆయన నన్ను చంపినను అని అనలేదు. దేవుని సన్నిధిలో దేవునితో అంటున్నాడు, పరిశుద్ధాత్మని సన్నిధిలో అంటున్నాడు. సాతానుతో పోరాడుతూ సాతాను యొక్క పోరాటంలో యోబు గారు అంటున్నాడు, ఇదిగో సాతానా, నేను, చెప్పండి, నేను ఆయన సన్నిధిలో నా ప్రవర్తనను, నేను యథార్థవంతుణ్ణి, భక్తి గలవాణ్ణి, భక్తిపరురాలని నేను ఆయన సన్నిధిలో నేను రుజువు చేసుకుంటాను. నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? మధ్యలోనే జారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు ఉన్న తర్వాత కొందరి అడ్రాసులు గల్లంతలు అయిపోతాయి. ఎందుకని? ఇంతసేపా, ఏదో కొద్దిసేపు కూర్చొని పోదామని వచ్చాం కానీ ఇంతసేపు ఉంటే ఎట్లా అని అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఏంట్రా నీ పక్కన కూర్చున్నాడు ఏడంటే, ఎట్టన్నాడు అట్టపోయాడు, ఇంక రాలేదని అంటాడు. మరి వాడు అడ్రస్ గల్లంత అయినట్టేగా. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబేమో దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. యోబు గారు ఏమంటున్నాడు? నా ప్రవర్తన న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటాను. మరి మీరేం చేస్తారు? ఒక మాటలో చెప్పండి. మీరేం చేస్తారు? మసిపూసి మారడికే చేస్తారా? ఆదివారం శుభ్రంగా తిని ఇంట్లో పండుకొని ఎక్కడికి పోయారు అంటే, డ్యూటీ నాకు లీవ్ ఇవ్వలేదని అంటావా? ఏంటండి, ఆరోగ్యం బాగలేదండి ఏం చేయమంటావు అంటాడు మళ్ళీ సీరియస్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఒక ఆయనను అడిగా, ఏంట్రా మందిరం రావట్లేదంటే, ఏం చేయమంటాడా, ప్రార్థనకు రావట్లేదు, కుదరట్లేదు, మీకేమే, మేము సంసారంలో నీ సన్నాసులు అన్నట్టుగా మాట్లాడాడు. గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. మరుసటి వారం 2 కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొచ్చారు. ఎక్కడికి? మందిరానికి తీసుకొచ్చారు. కాళ్ళు పట్టకపోయాయి, చేతులు పట్టకపోయాయి, మెడ తిరగట్లా. ప్రైజ్ ది లార్డ్. ఆయన తెచ్చి పక్కన కూర్చోబెడితే నేను అన్నాను, ఆ రోజు అరిశావే అట్లా అరువు ఇప్పుడు ఎందుకో అన్నాడు. అన్ని విడుదల అయిపోతాయి అన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు గట్టి గట్టిగా అరిశావు కదా, అట్లా అరిసినట్లు ఇప్పుడు కూడా అరువు. ఇప్పుడు కూడా అరిసావు అనుకో, అన్నీ లూజ్ అయిపోతాయి. ఏంటే, పట్టకపోయిన నరాలన్నీ, పట్టకపోయిన కీళ్ళన్నీ మొత్తం లూజ్ అయిపోతాయి. గట్టిగా అరువురానా. ఆ నిజమేనేమని గట్టిగా అరిశాడు. ఎంత అరిసినా లూజ్ అవ్వట్లే. ఎందుకు అవుతుంది? సాతాను గాడు బాగా, చెప్పండి, సాతాను గాడు బాగా బిగించి పడేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ తర్వాత ఆ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆడంటాడు, ఇదిగో అస్సలు వీడికి నేను ఎందుకు పట్టాను తెలుసా నీకో అని అంటాడు. నాకు ఎవరో ఆడికి పట్టిన దయ్యం. అసలు వీళ్ళకి ఎందుకు వచ్చాను నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈడు మంచోడే అండి, ఈడు మంచోడే అని అంటాడు. మరి ఈడు మంచోడైతే వాడికి ఎందుకు పట్టేవారు అంటే, ఈడు మంచోడు కాకుండా పోవటానికి, ఈడిని పట్టడానికి గల కారణం ఈడు భార్యే అనింది. ఆ తర్వాత అంటది, ఇదిగో ఆమెకు పట్టకుండా ఉండాలంటే నువ్వు చెప్పు ఆమెకి. ఎవరికి? ఈ దయ్యం అంటుంది, నేను ఇతని భార్యకు పట్టకుండా ఉండాలంటే నువ్వు చెప్పు, మందిరానికి వారం వారము. ఇట్లాంటి దయ్యాలు ఉండాలండి మనకి, సహాయం చేసే దయ్యాలు కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రార్థన చేసాం, విడుదలైంది. ఆ తర్వాత ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు చివరికి నడిపించుకొని తీసుకెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మనల్ని మనమే రుజువు చేసుకోవాలి. ఎవరిక్కడ రుజువు చేయాల్సిన అవసరం లేదు, నీకు నీవే రుజువు చేసుకోవాలి. నేను నిజమైన భక్తుణ్ణి, నేను నిజమైన ప్రార్థన పరుణ్ణి, నేను ఏసేదారిని కాదు, యథార్థవంతుణ్ణి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో నువ్వు రుజువు చేసుకోవాలా. నా దగ్గరికి వచ్చి రుజువు చేయి అంటే నేనేం చేస్తా? రుజువు చేసేది దేవుడు, రుజువు చేసుకోవాల్సింది నువ్వు. పరలోకానికి వెళ్ళాల్సింది నువ్వు, చేర్చుకునేది ఆయన. వాక్యం బోధించేది నేను, వినాల్సింది నీవు, మార్చుకోవాల్సింది నువ్వు. వాక్యాన్ని విని నీ ప్రవర్తన మార్చుకొని నిజమైన భక్తుడుగాను, నిజమైన భక్తిరాలిగా ఆయన సన్నిధిలో నీవు యోబు వలె రుజువు చేసుకోవాలి. అందుకని సాతాను కూడా వెళ్ళి దేవుని దగ్గర అంటున్నాడు, ఇదిగో మీరు ఆయన చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లల చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట? కంచె వేస్తాడు. ఆ కంచెను కోల్పోక ముందే జాగ్రత్త పడి, మెలుకు కలిగి, భయంతో భక్తితో ఆయన సన్నిధిలో జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్. మరో ఒక్క మాట, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఏంటంటే నిజమైన భక్తుడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు దయచేసి చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మత్తయి సువార్త పక్కన ఉన్న అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుదాం. చదవండి. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యాయను. చప్పట్టుకొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజమైన భర్త, నిజమైన భార్య ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? నిజమైన భార్య భర్తతో కాపురం చేస్తుంది, నిజమైన భర్త భార్యతో కాపురం చేస్తుంది. వారిద్దరి మధ్యలో ఉండాల్సింది ఏమిటి? చింత తొక్క. చెప్పండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి? ఐక్యత అనేది, ప్రేమ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఆ మాటలు సంకేతం కలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక ఆయన భార్యను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైనా చెప్పాలా? చెప్పండి, ఎవరండి? యోసేపు. అది కూడా ఎలాగా? రహస్యంగా, ఎవరికి తెలియకూడదు, ఆమెను అవమాన పాలు చేయకూడదని రహస్యంగా మంత్రాలు చేశాడు. రహస్యంగా
తన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి పంపించాడు. పంపించిన తర్వాత దూత తేటగా చెప్పింది, ఇదిగో నీ భార్య అయిన మరియమును నీవు విడిచిపెట్టుటకు రహస్యముగా నీవు ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఆమె ఏ పురుషుణ్ణి కోడలేదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భమును ధరించింది. ఆమె గర్భమున పుట్టబోయే శిశువు లోకరక్షకుడు. చప్పడు కొట్టు గట్టిగా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. లోక పాప భారమును మోయగలిగిన వాడు పరిశుద్ధుడైన దేవుడు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తన ప్రయత్నాలన్నింటినీ తటరా చేసుకున్నాడు. తన ఆలోచనలన్నింటినీ వెనక్కి తీసుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో మనం చూస్తే యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా ఆమె మీద నిందలేసి అన్యాయముగా ఇంకొకరు మోజులో పడిపోయి అనవసరంగా ఆయన మీద నిందలేస్తే ఎలా కుదురుతుందండి? దానికి ఎవరు సాక్షి? చెప్పండి, ఎవరు సాక్షి? చెప్పండి, ఎవరు సాక్షి? ప్రైజ్ ద లార్డ్. మీరు మాట్లాడట్లేదంటే మీరు ఎంతమంది మీద నిందలేస్తున్నారని అర్థమవుతుంది. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. మీరు అలాంటి వాళ్ళు కాదులేండి, చాలా మంచోళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి మీద నింద మోపరు మీరు. కాదంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు అడపదడప ఎప్పుడన్నా ఏదైనా ఒక మాట అంటారు. కానీ నేను రాసుకున్న మాట ఏంటంటే, నిజమైన భర్త తన భార్యను, చెప్పండి, నిజమైన భర్త తన భార్యను విడిచిపెట్టడు. నిజమైన భర్త, నిజమైన భార్య తన భర్తను విడిచిపెట్టదు. యథార్థత లేని ఆమె, భార్య యందు భయము లేనివాడు, భర్త యందు భయము లేనిది ఏం చేస్తుంది? అప్పుడప్పుడు నేను అంటుంటాను, భయము లేని కోడి, చెప్పండి, భయం లేని కోడి ఏం చేస్తుందంట? రోడ్డుకెక్కి రచ్చ చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో పెట్టుకున్నా మీరు గెలుస్తారేమో, కానీ దేవునితో, దేవుని సేవకునితో పెట్టుకుంటే మీ జీవితాల్లో మీరు గెలవలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, దేవునితోను సేవకునితోను సంఘ సహాసములో నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీ జీవితంలో నీవు గెలవలేవు. అందుకని నేను రాసుకున్నాను, నిజమైన భర్త, చెప్పండి, నిజమైన భర్త భార్యను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, విలువిస్తాడు. నిజమైన భార్య భర్తను ప్రేమిస్తుంది, విలువిస్తుంది, గౌరవిస్తుంది. ఈ మధ్య నేను ఒక సాటికి వెళ్తే వాళ్ళ ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఈమె వంట చేసుకోవచ్చుకపోయి ఆయన మాట్లాడుతుంటే ఏం వచ్చి గెంటి పట్టుకొని వచ్చింది, ఎట్ట పెట్టుకొని ఇచ్చింది. ఏంటంటే పెన్ను లేదు, గెంటే కాదు, గెంటి పట్టుకొని వచ్చి, అన్నయ్య ఆయనకేం తెలియదులే అన్నయ్య, ఆయన మాటలు నమ్మబాక, ఈ మీద పెద్ద భక్తుపర్రాలు అయినట్టు అని చెప్పి మాటలు నా దగ్గరకు వచ్చి చెప్పేసి కిటికీలో నుంచి అట్ల కాడ చూపిస్తుంది. ఎవరిని? ఆయన పోని తర్వాత నీ సంగతి చంద్రముఖి. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే నేను చూసి ఆ తర్వాత ఎవరే నేను వెళ్తానంటే వాడు అంటాడు, అన్న కొద్దిసేపు కూర్చున్నా. ఆడికి భయం వేసింది. పాస్టర్ గారు వెళితే నాకు, చెప్పండి, తర్వాత ఉంటుంది. ఈడు చెప్పేవాడు ఆమె ఇంట్లో ఉందా లేదా అని చూసుకొని కదా చెప్పాల్సింది. ఏంటంటే భార్య ఇంట్లో ఉందా లేదా
భర్త ఇంట్లో ఉన్నాడా లేదా అని చూసుకొని కదా చెప్పాల్సింది. ఈడ ఆమె లేదనుకొని ఈడేమో నాకు అన్నీ చెప్పేశాడు. ఆమె తలుపు సాటు నుండి అన్నీ ఈనింది. చివరికి అట్ల కాడేమో ఏడు చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. వారి మాటలే వారి కుటుంబాన్ని ఏం చేస్తుందంట, బజారు పాలు చేసేస్తుంది. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? నిజమైన భక్తుడుగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నీవు దేవుని సన్నిధిలో రుజువు చేసుకోవాలి. నేను నామకార్థ క్రైస్తవున్నా, యథార్థవంతుడైన భయభక్తులు కలిగిన క్రైస్తవున్నా అని దేవుని సన్నిధిలో నువ్వు రుజువు చేసుకోవాలి. నిన్ను నీవు దేవుని సన్నిధిలో రుజువు చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదివాం. ఇంకోసారి చదవండి. అట్ట కాదు, నువ్వు అనకాడ నేను అని పెట్టు. చదువు. యవ్వన కాలం ముందు నేనని చెప్పట్లేదు కదా. అదిగో ఆయన చదువుతున్నాడు. ఎవరు? అదిగో ఇటు పక్క అక్క వింటుంది, చూసి చదువు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువు. ఇప్పుడు చదువు. నేను యవ్వన కాలం ముందు నేను పెళ్లి చేసుకొని, ఎవరిని? అక్క పేరు పెట్టు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అన్యాయముగా నా భార్యను నేను విసర్జించిన ఎడల ఆమె పక్షమున దేవుడు సాక్షి అని. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి భార్య, ప్రతి భర్త. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మంచి చేసినా కీడు చేసినా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో, ఎవరు నిందించబడుతున్నారో, ఎవరు అన్యాయంగా అవమాన పాలవుతున్నారో వారి పక్షాన దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది నీకు చదవాలి. అది నీకు నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. మరి ఎలా, ఎందుకంట ఆలోచన చేస్తున్నావు ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించాలి. యేసు ప్రభువుని గురించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు కదా, ఏమని? అది నీకు అంటే దేవుడు అంటున్నాడు ఆమె నీ భార్య కదా, అంటే నీ తోడు మనిషి కదా, నీ తోటిరాలు కదా, నీ తోడు ఉన్న మనిషి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదివిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీ మనసు కుదురుపాటు అవుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది, మీ గుండెల్లో భయం పడుతుంది. దేవుని సన్నిధిలో మీరు భయభక్తులు కలిగి నడుచుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యం. చదవండి. పిమ్మట ఎలీషా యెహోవా నిన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నేను బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను అన్నాడా? చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం పెడదాము? ఏమని పెట్టుకున్నాం ఇక్కడ? నిజమైన
శిష్యుడు నిజమైన శిష్యుడిగా ఉండాలి, కానీ ఏంటండి గేహాజీ లాగా ఉండకూడదు. ఏలియా ఎలీషా మధ్యలో ఉన్న అనుబంధం, వారి ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూడండి ఎంత బాగుందో. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారా సంఘాల్లో? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఇద్దరిని తీసుకెళ్ళాను, నేను ఇంట్లో నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళా, వాడికి ఇచ్చా పట్టుకొని. వాళ్ళు పట్టుకున్నారు, బాగానే ఉంది. మార్గంలో వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి వాటర్ బాటిల్ కొనిచ్చాను. వీళ్ళకు కొనించిన బాటిల్ వేరు, నేను ఇంట్లో నుంచి తీసుకున్న బాటిల్ వేరు. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? నా నీళ్లు తాగేసి వీళ్ళ బాటిల్ చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. నేనేమో వాళ్ళ చేతులకి వెళ్ళి చూడటం సరిపోయింది, వీళ్ళ చేతులకి వెళ్ళి మూతలకి వెళ్ళి చూడటం సరిపోయింది. చూశాను, కానీ బాటలు కనిపించట్లేదు. నన్ను వాళ్ళిద్దరు గమనించి ఏందన్నా అంటే వాటర్ నీళ్ళు ఇరానా, అప్పుడు ఈ బాటిల్ అయ్యారంటే మేము తాగేసాం. ఇది మన శిష్యులు చేసే పనులు. భయం లేని కోడి ఎక్కడ పెట్టింది? క్రమం తెలియదు కొంతమంది, నిర్లక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకోవచ్చు నీళ్ళే కదా తాగితే ఏమైంది? అదే నువ్వు పప్పులో కాలేసేది. నీ జీవితాన్ని నాశనం చేసుకునే ఆలోచన అది ఒకటే. ఈ ఒక్క పూట ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది? ఏమో గంట ముందు వెళ్ళకపోతే ఏమైంది? చివరిలో వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటూ నిర్లక్ష్యముతో చివరికి నీ జీవితాన్ని పేతురు నీళ్ళ మునిగినట్టు మునిగిపోతున్నావు నువ్వు. అయినా నీకు బుద్ధి రాట్లా. ప్రైజ్ ద లార్డ్. పేతురు కూడా అదే చేశాడు. నేనంటే ఏమనుకున్నాను, మునిగాడు. తాగితే ఏమైందని నువ్వు మునిగిపోతున్నావు. అది నీకు బయట అర్థం కావట్లా. ప్రైజ్ ద లార్డ్. గేహాజీ అన్నమాట అదే కదా. సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి గేహాజీ ఏమన్నాడు? దైవజనుడేమో నాకు అక్కర్లేదు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యెహోవా జీవంతుడు నాకు ఏది నీ వస్తువులు అవసరం లేదని ఏం చెప్తే, ఆయన శిష్యుడు పోయి ఏమన్నాడు? మా పాస్టర్ గారికి ఏం తెలియదండి. ఇప్పుడు మీరు చెప్పట్లా? ఏంట్రా మీ పాస్టర్ ఎట్లా అన్నాడంటే, ఏంటి సంగతి అంటే, మా పాస్టర్ చెప్పు నాయన నువ్వు అని అంటారు కొంతమంది. మీరు కాదులే, మీరు అలాంటోడు కాదు, మీరు చాలా మంచోడు. ప్రైజ్ ద లార్డ్. ఈ గేహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాన్తో అంటున్న మాట ఏంటి? మా పాస్టర్ గారికి తెలియదు, ఆయనకేమండి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు, కాబట్టి ఆయన చూడట్లేదు అని ఇచ్చేసి అన్నాడు. మనుషులు చూడకపోయినా చూసేది ఎవరో? దేవుడు. నిజమైన భక్తులు దేవుడు చూస్తున్నాడు అనే భయం నీలో ఉంటే నువ్వు జాగ్రత్త ఉంటావు. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన నీకుంటే నీ భక్తిని, నీ ప్రవర్తనను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ ఉద్యోగ వ్యాపారం సమస్తమును కాపాడుకుంటావు. మూర్ఖంగా వెళ్ళావా? గేహాజీ ఇంటికి వచ్చి అన్నీ పెట్టేసి వచ్చి దైవ సేవకుని ముందు నిలబడితే ఆయన అన్నాడు, గేహాజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అంటే, ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే ఆయన అన్నాడు, నా మనసు నీతో, చెప్పండి ఏమన్నాడండి? సేవకుడు అంటున్నాడు, నా ఆత్మ నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా అని అనగానే గుండె జారిపోయింది. ఏంటంటే గుండె జారి గల్లంత అయిపోయింది, మోకం చిన్నపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సంపాదించుకుంటూ నీకు సమయమా? ఆదివారమే వచ్చిందా సంపాదించుకునే దానికి సమయం? ఊరు ప్రయాణం ఆదివారమే వచ్చిందా నీకో? ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి గేహాజీ ముఖం నల్లగా పెట్టుకొని
వెళ్ళే ముందు తన నొష్టకు ఏం పుట్టిందంట? కుష్టి. అప్పటికప్పుడే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి శిష్యులుగా ఉండాలి? నిజమైన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు ఎలీషా నిజమైన శిష్యుడు. ఆయన ఏమన్నాడు? పిమ్మట ఏలియా ఎలీషాతో అంటున్నాడు, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని దేవుడు చెప్పాడు బాబు, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. ఎలీషాతో అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ఎరుకో పట్టణానికి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఉండు అని అంటే ఆయన అంటాడు, కుదరనే. చెప్పండి, కుదరనే? కుదరదో. అందుకని ఆయన అంటున్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండమని చెప్పండి. ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువను గనుక వారిద్దరు కలిసి ఏం చేశారంట? ఎరుకోకు ప్రయాణమై వెళ్ళారు. అందుకని నేను రాసుకున్నాను, నిజమైన, చెప్పండి, నిజమైన శిష్యుడు తన యజమానుని ఏం చేస్తాడంట? విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. యాకోబేమో యేసయ్యను పట్టుకున్నాడు. యోబు ఏమో నా ప్రవర్తన, నా ప్రభు సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుడో నేను రుజువు చేసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇక్కడ ఎలీషా ఏమో నేను పొరపాటున నిన్ను విడిచిపెట్టనంటాడు. ఇంకొకడేమో నా భార్యను నేను విడిచిపెట్టను. విడిచిపెడితే ఆమె పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఆమె పక్షమున ఉన్నప్పుడు నేను ఆయనకు విరోధంగా ఉండి నేనేమి చేయలేను. వాక్యం ఉంది కదా, నాకు విరోధంగా ఉండి నీవు నన్ను ఏమీయూ చేయజాలలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నిజమైన భక్తుడు యేసయ్యను విడిచిపెట్టడు. నిజమైన భక్తుడు తన్ను తాను రుజువు చేసుకుంటాడు. నిజమైన భర్త తన భార్యను విడిచిపెట్టడు. నిజమైన శిష్యుడు తన గురువును ఎప్పటికీ విడిచిపెట్టడు. గురువును అప్పుడప్పుడు విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావంటే అర్థం ఏంటి? చెప్పండి, నీలో భయము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరో ఒక్క మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనమును దయచేసి మనం చూద్దాం. చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చెప్పండి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటండి? చెప్పండి, ఏం చేస్తాడు? విడిచిపెట్టడు. ఒకవేళ విడిచిపెడితే స్నేహం అన్నదానికి అర్థమే లేదు, అర్థమే ఉండదు. ఇంకా దానికి స్నేహం చేయకుండా ఉండటమే మంచిది కదా. ఇప్పుడు మనకు నిజమైన స్నేహితుడు ఎవరు? మీరు చెప్పండి. చెప్పాలి. మనకు నిజమైన స్నేహితుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని విడవకుండా, వెడబాయకుండా, మన మార్గాలంతట్లో రాత్రైనా పగలైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన కంటి పాప వలె ఆయన మనలను కాపాడుతున్నాడు. కంటి పాప వలె ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కాపుదల ఎప్పుడు మన మీద నుంచి తొలగిపోతుంది అంటే ఈ లోకాన్ని మనం ముగించుకున్న తర్వాత. ప్రైజ్ ది లార్డ్. విడువక ప్రేమించును, దుర్దశలో అట్టి వాడు మనకు ఎలా నిలబడతాడంట? సహోదరుడుగా నిలబడతాడు.
చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియచేస్తూ సొలొమోను గారు ఈ మాట చెప్పారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో ఇలాంటి వ్యక్తి సహోదరుడిగా మన పక్షంన నిలబడతారు. ఈరోజు ఎంతోమంది మంచి స్నేహితులు ఉన్నారు, ఆపదలలో ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణం పెట్టేవంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నేను ఒక వార్త విన్నాను. 10 మంది స్నేహితులు అండి, వారు కలిసి కాలేజీలో చిన్ననాటి స్నేహితులు అంట, వాళ్ళు చిన్ననాటి స్నేహితులు. అతనికి అనారోగ్య పరిస్థితి బాగులేక మంచాన పడ్డాడు. తనకు ఆపరేషన్ చేయాలంటే దాదాపు ₹1 కోటి కావాల్సి వచ్చింది. ఆ విషయాన్ని తన స్నేహితులందరూ విని వెంటనే అతని దగ్గరికి వచ్చి వాళ్లకు తోచినంతగా సహకరించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత అని కాదు, కానీ ఆ 10 మంది కలిసి, ఆ 10 మందిలో ఒక్కడు అనారోగ్య బారిన పడితే మిగతా 9 మంది కలిసి దాదాపు ₹2 కోటి అతనికిచ్చి ఆపరేషన్ చేయించి ఆ వ్యక్తిని మనిషిగా నిలబెట్టాడు. మానవతాన్ని చాటి చెప్పారు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. డబ్బు దాచిపెట్టుకుంటే బూజు పడుతుంది, డబ్బు దాచుకుంటే బూజు పట్టడం తప్ప ఇంకేం ఉండదు. నీ దగ్గర ధనం ఉంది, దాచిపెట్టామని సంగతి తెలిస్తే సేల్ టాక్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి సోదా చేస్తారు. నువ్వు ట్యాక్స్ కట్టట్లేదని మొత్తం ఎత్తుకొని పోతారు. ప్రయోజనం ఏమైనా ఉందా? ఇరుకు ఇబ్బందులు ఉన్నోళ్ళకి సహకరించండి, దేవుని మందిరానికి సహకరించండి, కడుపు నిండా తినండి, ఖర్చు పెట్టండి, బూజు పట్టేదాకా పెట్టబాకండి. దానికి పడితే పట్టింది, కానీ మీకు పట్టకుండా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడి, 9 మంది కలిసి దాదాపు ₹2 కోటి అతనికి ఇచ్చి అతన్ని ఆపరేషన్ చేయించి నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఒక వ్యక్తికి సహాయం చేసి అతన్ని గట్టెక్కించి నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి, కానీ అదే గోతిలో వాడిని తొక్కేసేటట్లు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట సొలొమోను భక్తుడు ఈ మాట చెప్పాడు. ఏమని? నిజమైన స్నేహితుడు విడవక, చెప్పండి, ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు చెప్పారు ఈ మాటని? నా శోధనలో నాతో పాటు కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరంటున్నారు ఈ మాటని? అనారోగ్యం వచ్చినప్పుడు కొంతమంది ముఖం తప్పించుకొని పోతుంటారు. ఇంకా ఏదైనా ఉంటే ఒకవేళ ఆడికి వెళితే మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడికి వెళితే సహాయం చేయాల్సి వస్తుందని చెప్పి తెలిసినా కూడా తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఇలాంటి స్నేహితులు మనకు అవసరమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరితో స్నేహం చేసిన, దేవుని మందిరంలో పరిచర్య చేసిన ప్రేమతో చేయాలి, కానీ కపటముతో పరిచర్య చేయకూడదు. ప్రేమతో చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యథార్థంగా చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. నటిస్తే నట్టింట్లో నువ్వే మునిగిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? నా శోధనలో, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు. ఎవరిని అంటున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరిని అంటున్నారు? యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు. నా శోధనలో నిలిచి ఉన్నవారు మీరే. ఈ రోజుల్లో మీరు లోక పరిస్థితి ఎలా ఉంది చూసారా? ప్రపంచంలో, లోకముల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేక మత కలహాలు,
దేశాన్ని ధ్వంసం వైపు నడిపిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ప్రపంచంలో శాంతి సమాధానం కోల్పోతున్నారు. భయానకమైన పరిస్థితి. దేవుని పిల్లలకు ఎన్నో శ్రమలు. అదే యేసయ్య అంటున్నాడు, నా శోధనలో, నా శ్రమలలో నాతో కూడా ఉండేది మీరే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పిరికోడులాగా పిరిగి దానిలాగా పారిపోకూడదు. నిలిచి ఉన్నట్లయితే దేవునితో నీవు నిలిచి ఉన్నట్లు. హల్లెలూయా. దేవునితో నీవు నిలిచి ఉన్నట్లు. ఈ 30 సంవత్సరాలు నా తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని వచ్చాయి మా మీద. ఏంటండి, మా తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని ఎంటికలు అన్నీ వచ్చాయి. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. ఎన్ని వచ్చినా మా పక్కన ఉన్నది ఎవరో? దేవుడు. అదే అంటున్నాడు, నా శోధనలో, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 29వ వాక్యం, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది ఈరోజు పుచ్చుకుంటారో చూడాల. ఆయన బల్ల దగ్గర కూర్చొని ఎంతమంది పుచ్చుకుంటారు? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ముఖం సాటేసుకొని తిరగడు. నేను ఒకసారి ఒక ఆమెని 4-5 సార్లు ఎదురుపడ్డాను. నేను బజార్కి వెళ్తుంటాం కదా, వాళ్ళు బజార్కి వచ్చారు. 4-5 సార్లు ఎదురుపడ్డా నన్ను చూసి అంటది, కానీ వందనాలు చెప్పదు. ఏంటంటే కనపడ్డాను అనుకో అంటది, నవ్వుతుంది కానీ వందనాలు చెప్పట్లా. ఏంటి సంగతి అని నేను ఆలోచన చేసి ఒకరోజు మందిరానికి వస్తే అడిగా, 3 సార్లు 4 సార్లు బజార్లో కలిసావు కదా, వందనాలు చెప్పలేదు ఎందుకంటే? అయ్యగారు, మా ఇంటి పక్క అని చెప్పింది, పాస్టర్ గారు ఎక్కడ కనపడ్డా వందనాలు చెప్పాక మందిరంలో చెప్పు అనిందంట. ఓహో, ఇది కొత్త పాఠం. మందిరంలోనే వందనాలు చెప్పాలంటే ఇంక పక్కన ఎక్కడ చెప్పకూడదంట. మీరు కూడా నేర్చుకోండి. అయ్యా, ఇప్పుడు మనవాళ్ళు నేను ఆడ కూర్చొని ఉంటాను కదా, కూర్చేసుకొని ఆడ కూర్చుంటాను. గేట్ దాటి సీరియస్గా వస్తారు. వందనాలు చెప్పట్లా, కనపడంగానే సీరియస్గా వచ్చి ఇక్కడికి వచ్చి ఎటపెట్టి మరి లేచేస్తాడు. వెంటనే మోకరించడం ఆలస్యం ఉండదు, లేవటం ఆలస్యం ఉండదు. ఇక్కడ వచ్చి మోకరించిన తర్వాతనే అక్కడికి వచ్చి ప్రైజ్ లాడనా అని అప్పుడు మాట్లాడతారు. ఓహో, వెంకటగిరి వాళ్ళకి ఇది ఒక నిబంధన ఏమో అనిపిస్తుంది. ఎగస్ట భక్తి అంటారు దాన్ని. ఏం భక్తి? అక్కోళ్ళే బాగా చెప్తారు, వీళ్ళు చెప్పరు. కానీ ఏం భక్తి అండి? ఎగస్ట భక్తి అంటారు దాన్ని. ప్రైజ్ ద లార్డ్. సేవకులు కనపడగానే వందనాలు చెప్పి ఎలా బాగున్నారంటే అయిపోయి, ఏమ్మా బాగున్నావంటే అయిపోయి. ఆమెకు ఎవరు చెప్పినారంట ఎక్కడ వందనాలు చెప్పకూడదు? చర్చిలోనే చెప్పండి, చర్చిలోనే చెప్పాలి. సరే, చెప్పినామె ఎవరిని అడిగితే, ఆమెను అడిగితే అసలు నేను చెప్పలేదన్నా అని అన్నది. ఆ లోపు ఏమొచ్చింది, ఏమని ఆమెను కలిపితే అప్పుడు అంటది, అన్నా మా చుట్టూ మా బంధువులు అందరూ ఉన్నారన్నా, వందనాలు చెప్తే ఏమని అనుకుంటారేమని నీకు అటు చెప్పా. ఇట్లాంటి వాళ్ళు పరలోకం పోతారా? అడుగడుగున అబద్ధాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వందనాలు చెప్పినా చెప్పకపోయినా నాకు ఒరిగేది లేదు, పెరిగేది లేదు. దేవుడిచ్చిన ఘనత ఎక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చదవబడిన వంటి విషయాన్ని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్పారు. ఏమని? 27వ వచనం చదవండి. గొప్పవాడు ఎవడు? భోజన బంతిని కూర్చుండువాడా,
లేక పరిచర్య చేయవాడా? బంతిని కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలెనని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు తనను తాను తగ్గించుకొని మనతో స్నేహం చేయాలని, నిజమైన భక్తుడుగా, నిజమైన దేవుడుగా ఉండాలని, నిజమైన స్నేహితుడిగా మనతో ఉండాలని ఆయన ఆకాంక్ష గలవాడై మన పక్షమున ఆయన నిలబడుతుంటే నువ్వేమో ఇంకొక చోట నిలబడుతుంటివి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు ఈ ప్రజలందరితో తేటగా ఈ మాట చెప్తున్నాడు. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిలో కూర్చున్నవాడా, లేకపోతే వడ్డించేవాడా? కూర్చున్నవాడే కదా. కూర్చున్నవాడు పెద్దవాడు అయినప్పుడు వడ్డించేది ఎవరండి? పరిచారకుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరిచారకుడుగా వచ్చి పరిశుద్ధుడుగా తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అందుకని ఆయన మనకు పరిచారకుడుగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, ఆశీర్వదించువాడుగా ఉన్నాడు, ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు, ఈ భూమి మీద మనల్ని చెయ్యి పట్టి నడిపించువాడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ చేయగలిగిన సమర్థుడు ఎవరై అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని యేసయ్య ఈ మాట చెప్పాడు, నా శోధనలో చెప్పండి, నాతో కూడా నిలిచి ఉండేది మీరే. ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? పరలోకములో ప్రభువుతో కూడా నువ్వు ఉండాలి. అక్కడ ఉండాలంటే ఇక్కడ నువ్వు శ్రమను అనుభవించాల్సిందే, నిందలు అనుభవించాల్సిందే, అవమాన పాలు పడాల్సిందే. వ్యాధులైన, బాధలైన, కష్టాలైన, కన్నులైన, నిందలైన, అవమానాలైన ఈ వాటినన్నిటినీ నీవు ఈ లోకములో భరించాల్సిందే. ఎప్పుడు దాకా? చచ్చి సమాధిలో పెట్టేంత వరకు. అయితే వాటన్నిటి నుంచి విడిపించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాట చివరిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. 16వ వాక్యం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకొను వద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పటు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ మీకు ఏమి అర్థమయ్యింది చెప్పండి బాబు? ఎవరిలాగా ఉన్నాం ఇప్పుడు? వీళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు, మనల్ని అడిగితే మనం చెప్పేస్తాం కదా, వాళ్ళతో మీకేం పని అన్నట్టుంది. చెప్పండి, ఎవరిలాగా ఉన్నాం మనం? ఎవరిలాగా ఉండాలి? నేను రాసుకున్నాను, నిజమైన కోడలు. చెప్పండి, నిజమైన కోడలు అత్తను గోనె పట్టలో వేసి మూతి కట్టి ప్రైజ్ ది లార్డ్. నిజమైన కోడలు ఏం చేస్తుంది? మామని అట్ల కాడ కాల్సి చెప్పండి ఏం చేస్తుందండి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు అలాంటి దుర్భరమైన స్థితిలో దిగజారకూడదు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా రాబోయే రోజుల్లో అత్త అవుతావు, నీకు కోడలు వస్తుంది. ఈరోజు నువ్వు ఇంకొక ఆమె కోడలు కావచ్చు, రేపు నువ్వు అత్త అవుతావు, నీకు కోడలు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నాను, నిజమైన కోడలు తన అత్తను విడిచిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన కోడలు ఏం చేస్తుందండి? అత్తను ఎప్పుడు కూడా
విడిచిపెట్టదు. అత్త అడుగుజాడల్లో నడవాలి. అత్త చెప్పిన వంటి విషయాన్ని వినాలి. కోడలు చెప్పిన విషయాన్ని కూడా అత్త కూడా వినాలి. ఆమె ఏమంటుంది, నేను నీ అంట వస్తుంటే రావద్దు, నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు ఇక్కడే ఉండు అంటే ఆమె ఏమంటుంది, నేను ఉండనే ఉండు. ఏది మంచిది ఏది చెడ్డది కోడలు గుర్తించాలి. ఏది చెడ్డది ఏది మంచిదో అత్త గుర్తించాలి. అందుకని నయోమి రూతు మధ్యలో జరుగుతున్న చర్చ, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె అంటుంది, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటున నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అందుకని మనం ఎలా ఉండాలి? రూతు వలె మనము ఉండాలి. విడువక ప్రేమించే మనసు కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రూతు నయోమి వలె అత్త కోడలు ఉంటే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మీ అత్త నయోమి, నువ్వేమో రూతు, మీ ఆయనేమో బోయాజు. అసలు ఆ కుటుంబం మామూలుగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా ఉంటుంది కుటుంబం. ఏంటంటే ఆశీర్వాదకరం. కొలతలేని కుటుంబం, కొరతలేని చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కొరతే ఉండదు. చెప్పండి, ఇక్కడ చదవబడిన వంటి విషయంలో నిజమైన భక్తుడు, చెప్పండి, నిజమైన భక్తుడు చెప్పండి ఏం చేస్తాడంట? ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? నిజమైన భక్తుడు దేవుని విడిచిపెట్టడు. రెండో మాట, నిజమైన భర్త తన భార్యను విడిచిపెట్టడు. నిజమైన శిష్యుడు తన గురువును విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడు యేసయ్యను విడిచిపెట్టడు. నిజమైన కోడలు, చెప్పండి, నిజమైన కోడలు అత్తను విడిచిపెట్టదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అక్కడేమో యేసు ప్రభు వారు, ఇక్కడేమో యోబు. ఒకటి నా, చెప్పండి ఏమన్నాడని యోబు గారు, చెప్పండి యోబు గారు ఏమన్నారు? నా ప్రవర్తనను న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటానని యోబు గారు అన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నా శోధనలతో కూడా నిలిచి ఉండేది మీరే. ప్రైజ్ ద లార్డ్. శోధన సహించువాడు ధన్యుడు, అతన్ని దేవుడు ప్రేమించి అతని కొరకు జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, నిజమైన భక్తుడు, నిన్ను విడిచిపెట్టడని మా ముందు యాకోబును మీరు ఉంచారు. దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని పట్టుదల కలిగిన వాడు. ఆ మనసు, ఇదిగో నాయనా, ఈ వాక్యాన్ని విన్న మా ప్రజలు, మా బిడ్డలు, మాకిచ్చిన ఈ సంఘం, ప్రతి ఒక్కరికి ఈ మనస్సు వారిని పుట్టించమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నమయ్యా. ఒక్కొక్కరు రోషము కలిగి యాకోబు వలె నిజమైన భక్తుడిగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన తండ్రి, నీ సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటానని యోబు చెప్పినట్లుగా ఇదిగో ఈ బిడ్డలందరినీ దీవించునైనా. నిజమైన శిష్యుడు వలె, నిజమైన భర్త వలె, నిజమైన స్నేహితుడు వలె, నిజమైన కోడలు వలె నీ గొప్ప కార్యమును చాటి చెప్పమని ఈ ప్రజలను, ఈ సంఘాన్ని దీవించమని ఒక సేవకునిగా 2 చేతులెత్తి దీవించమని కోరుకుంటున్నానయ్యా. ఈ సంఘాన్ని విస్తరింప చేయండి, వాక్యానుసారంగా నడిపించమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను, ఎంతమంది
ఈ వాక్యాన్ని విన్నారో చెవి గల ప్రతి వారిని తనను తాను సరిచేసుకొని లోపడి విధేయత కలిగిన సంఘం నడిపించుకునే బిడ్డలుగా ఉండునట్లు మీ కార్యములు జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.